వైజాగ్ వాసులకు ముఖ్య గమనిక. న్యూ ఇయర్ లో జీవీఎంసీ కొత్త రూల్ తెరపైకి తెస్తుంది. అది పాటించకపోతే మోత మోగిపోవడం ఖాయం. ఇంతకీ ఆ రూల్ ఏంటి, పాటించకపోతే పనిష్మెంట్ ఏంటి, ఒకసారి చూద్దాం. ఏపీలో అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ విశాఖ. తూర్పు తీరంలో కీలకమైన వాణిజ్య, పారిశ్రామిక, పర్యాటక కేంద్రం. 98 డివిజన్లు, 8 జోన్లుగా విభజించి ఉన్న జీవీఎంసీ పాపులేషన్ శరవేగంగా పెరుగుతోంది. సుమారు 27 లక్షల జనాభా కలిగిన స్టీల్ సిటీలో జీవీఎంసీ ఎదుర్కొనే ఛాలెంజింగ్ టాస్కుల్లో ప్లాస్టిక్ నియంత్రణ ఒకటి. నగరంలో ప్రతిరోజు 300 టన్నుల వరకు ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. వీటిని శాస్త్రీయంగా పునర్వినియోగించుకునే అవకాశం లేకపోవడం సమస్యగా మారుతోంది. వర్షాలు పడితే నీటితో కలిసి కాలువల ద్వారా సముద్రంలోకి చేరుతోంది. ఎక్కడికక్కడ జామై ముంపుకు కారణంగా తయారవుతున్నాయి. దీనివల్ల పర్యావరణం, సముద్ర జలాలు కలుషితమైపోతున్నాయి. ఈ క్రమంలో జీవీఎంసీ కీలక నిర్ణయం తీసుకుని అమలు చేసేందుకు కార్యాచరణ రూపొందించింది. ప్లాస్టిక్ రహిత విశాఖ పేరుతో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై నిషేధం విధించింది. నూతన సంవత్సరంలో 120 మైక్రాన్ల కంటే తక్కువ మందం కలిగి ఉన్న ప్లాస్టిక్ వినియోగం, అమ్మకాలపై కఠిన వైఖరి ప్రదర్శించాలని యంత్రాంగం నిర్ణయించింది. ఉల్లంఘనలకు పాల్పడితే నిబంధనలకు లోబడి ఫైన్లు విధిస్తామని, చర్యలు కూడా తీవ్రంగా ఉంటాయని కమిషనర్ చెబుతున్నారు. జీవీఎంసీ జనవరి 1వ తారీఖు నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని బ్యాన్ చేయడం జరిగింది. ప్రధానంగా గతంలో ప్రయత్నం చాలా వచ్చారు. అయితే దురదృష్టవశాత్తు కోవిడ్ వచ్చిన తర్వాత మళ్ళీ అవి యథాస్థానానికి చేరింది. దీనిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం విధించినటువంటి నియమం ప్రకారం కంటే తక్కువ ఉన్నటువంటి ప్లాస్టిక్ని సింగిల్ యూజ్ ప్లాస్టిక్గా పరిగణించి చేసిన ప్రయత్నం ఏంటి అంటే, ఆ చట్టానికి సంబంధించినటువంటి అవగాహన మా సిబ్బందికి, అదేవిధంగా ఇతర ఫీల్డ్ లెవెల్ అందరికీ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించాము. వాస్తవానికి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం జీవీఎంసీలో కొత్త కాదు. కోవిడ్ ముందు చర్యలు ప్రారంభించినప్పటికీ ఆ తర్వాత అమలు పూర్తి స్థాయిలో జరగలేదు. పైగా 120 మైక్రాన్ల కంటే తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్తో తయారు చేసే క్యారీ బ్యాగ్స్ నిషేధంతో ప్రత్యామ్నాయం లేక ఇబ్బందులు ఎదురయ్యేవి. ఇప్పుడు అన్నింటినీ పరిశీలించి పరిష్కరించిన తర్వాతే జీవీఎంసీ న్యూ ఇయర్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టాలని నిర్ణయం తీసుకుంది.